Subscribe to Color Frames. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ భారత్ రెండో మ్యాచ్లో బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి పాలైంది. తొలి టీ20లో 202 పరుగుల భారీ స్కోర్ సాధించిన టీమిండియా ఈ మ్యాచ్లో 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా వచ్చి చక్కటి ఇన్నింగ్స్ ఆడడం వల్లనే ఈ స్కోరు సాధ్యమైంది. టీమిండియాకు ఆరంభం దక్కలేదు. 15 పరుగులకే టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరింది. ఈ సమయంలో జట్టు స్కోరు 100 దాటడం కష్టమేనని అనిపించిన హార్దిక్ పాండ్యా భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. చక్కటి షాట్స్ ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. పాండ్యా 45 బంతుల్లో 4 ఫోర్లు 1 6 సాయంతో అజేయంగా 39 పరుగులు చేసి జట్టు స్కోరును 124కు తీసుకెళ్లాడు. హార్దిక్ తో పాటు తిలక్ వర్మ 20 పరుగులు, అక్షర్ పటేల్ 27 పరుగులు చేశారు. ఇక గత 2 మ్యాచ్ల్లో వరుసగా సెంచరీలు బాదిన సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు. తొలి బంతి నుంచే అటాక్ మోడులో కనిపించిన శాంసన్ 3 బంతుల్లో ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. దీంతో ఏడాది వ్యవధిలో 4 టీ20ల్లో డకౌట్లు సాధించిన తొలి భారతీయుడిగా శాంసన్ నిలిచాడు. ఈ ఏడాది 4 సార్లు సంజు ఖాతా తెరవలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సంజు ఖాతా తెరవలేదు. జులైలో భారత జట్టు శ్రీలంకలో పర్యటించింది. పల్లెకెలేలో జరిగిన సిరీస్ లో 2వ, 3వ టీ20లో సంజు పరుగులేమీ చేయలేకపోయాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై డకౌట్ అయ్యాడు. ఇక 5 బంతుల్లో 4 పరుగులు చేసి అభిషేక్ శర్మ మళ్లీ ఫ్లాప్ అయ్యాడు. 9 బంతుల్లో 4 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచిన మొదట బౌలింగ్ చేయాలన్న నిర్ణయం ఫలించింది. ప్రోటీన్ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారు. మార్కో జాన్సెన్ మరియు కొయెట్టి ఇద్దరు 4 ఓవర్లలో చెరో 25 పరుగులిచ్చి తలో వికెట్ తీసుకున్నారు. మార్క్రామ్, పీటర్లు కూడా తలో వికెట్ తీశారు. మరోవైపు టీమిండియా యువ బౌలర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో రాణించాడు. 120 బంతుల్లో 125 పరుగులు సౌత్ ఆఫ్రికా విజయ సమీకరణం. భారీ హిట్టర్లు కలిగిన ఆ జట్టుకు ఇదేం పెద్ద లక్ష్యం కాదు. కానీ వరుణ్ దెబ్బకు ఆ జట్టు ఒక దశలో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే స్టబ్స్, కొయెట్టి పోరాటం ఆ జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.